నేటి సంఘాన్ని మోసగిస్తున్న బోధలలో భయంకరమైన ఒక దుర్బోధ జుడాయిజం. క్రీస్తు ఈ భూమిపైకి వచ్చి స్థాపించిన సంఘాన్ని, ఆయన రాజ్యాన్ని వేర్లతో పాటు పెకిలించాలని అపవాది వేసిన ఉచ్చు ఈ జుడాయిజం. పాత నిబంధనలో మెస్సియా కోసం ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన కన్యకకు పుడతాడని, ఆయన దేవుడని, దావీదు వంశంలో జన్మిస్తాడని, ఆయనను ఆరాధించాలని, ఆయన శ్రమను అనుభవిస్తాడని, ఆయన దేవుని కుమారుడని అనేక ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి యూదులంతా తమ విమోచకుని కోసం, తమ రాజ్యం కోసం ఎదురు చూసేవారు. లేఖనాలు నెరవేర్చుతూ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటికీ యూదుల్లో అనేకులు ఆయన ప్రవక్త మాత్రమే అని, చనిపోయిన బాప్తిస్మిచ్చి యోహాను మళ్లీ పుట్టాడని ఇలా రకరకాలుగా భావించారు. కానీ ఆయనే మెస్సియా అని గ్రహించలేకపోయారు. యూదులు తమ వస్త్రధారణ, వేషధారణ, మత ఆచారాలు పాటించడంలో చాలా నిష్ఠగా ఉంటారు. కానీ దేవుని ఆజ్ఞలు, ఆయన మాటలు పాటించడానికి ఇష్టపడరు. అందుకే ప్రభువులో ఏ లోపం లేకపోయినా తమ ఆచారాలకు, పద్ధతులకు అడ్డు చెప్పి అనేకులను తన వైపు త్రిప్పుకుంటున్నాడనే కారణంతో ప్రభువుని సిలువ వేశారు. ఇక్కడితో క్రీస్తు బోధ అంతమైపోతుందని వారు భావించారు. కానీ క్రీస్తు మరణం యోధా మతానికి మరింత నష్టం తెచ్చింది. అపోస్తుల ద్వారా జరిగే ఆశ్చర్య కార్యాలకు, బోధలకు లక్షల మంది యూదులు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. యూదులకి క్రైస్తవులపై అప్పుడు ప్రారంభమైన అసహ్యం నేటికీ కొనసాగుతుంది. తరాలు మారుతూ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ యూదులు ఎన్నో ఇబ్బందులకు గురై చాలా దేశాల్లో చెదిరిపోయారు. వ్యాపారాలు, వివాహాలు చేసుకుంటూ ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల యూదులున్నారు. 1948లో ఇస్రాయేల్ దేశంగా అవతరించారు. చెదిరిపోయిన చాలా మంది తమ స్వదేశానికి వెళ్లారు. వారు రాజ్యంగా స్థిరపడిన తరువాత వారిలోని మత పెద్దలు క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ధనానికి లోబడిపోయే కొంతమంది సేవకులను తమ వైపు త్రిప్పుకొని వారి ద్వారా జుడాయిజాన్ని క్రైస్తవ్యంలోనికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. విపరీతంగా ధనం ఖర్చు పెడుతూ, రహస్యంగా కూటములు పెడుతూ కొంతమంది సేవకులకు సున్నతి చేసి యూదులుగా మార్చారు. వారి ద్వారా వేల మంది క్రైస్తవులను మోసగించి అనేక ప్రాంతాల్లో సమాజ మందిరాలు స్థాపించారు. ధర్మశాస్త్ర ఆచారాలను ఆర్భాటంగా నిర్వహిస్తూ అనేకులను ఆకర్షిస్తున్నారు. వీరి లక్ష్యాలు రెండు. మొదటిది యేసుక్రీస్తును సాధారణ మనిషిగా నిరూపించడం. రెండవది క్రొత్త నిబంధన గ్రంథం మానవ కల్పితంగా నిరూపించడం. వీరి ప్రసంగాలు, పుస్తకాలు వీటిని ఆధారం చేసుకునే ఉంటాయి. వీరి బోధలు క్రొత్త నిబంధన మానవ కల్పితమని, అందులో అనేక తప్పులున్నాయని, యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదని, సిలువపై చనిపోలేదని, మూడవ దినమున లేవనూ లేదని, యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే, దేవుడు కాడు, దేవుని కుమారుడు కాదు అని, యేసు రక్తం వలన పాప క్షమాపణ లేదని, బాప్తిస్మం అనేది ఒక బూటకం అని, హిబ్రూ భాష దేవుని భాష, దాని గూర్చి అందరికీ తెలియాలని, అందరూ నేర్చుకోవాలని, యూదుల వలనే లోకానికి రక్షణ, యూదా మతంలో చేరితేనే పరలోకం అని, సున్నతి చేయించుకుని యూదుల వలె వస్త్రధారణ కలిగి ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తూ సబ్బాతును పాటిస్తేనే దేవుని చేరుకుంటామని అంటారు. ఇంకా ఇలాంటివి మరెన్నో. వీరు పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ వాట్సాప్ గ్రూపులో క్రైస్తవులను కలుస్తూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి విశ్వాసులను సందేహంలోనికి నెట్టేస్తూ వారిని విశ్వాసం నుండి తప్పిస్తూ క్రీస్తు నుండి వేరు చేస్తున్నారు. క్రైస్తవుడా జాగ్రత్త! వేల సంవత్సరాల నుంచి కోట్ల మంది భక్తులు బైబిల్ చదువుతున్నా వారికి ఏ సందేహాలు రాలేదు. కానీ ఈ సత్య విరోధులకు మాత్రమే తప్పులున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరు తప్పులు వెతకడానికి మాత్రమే చదువుతున్నారు. క్రొత్త నిబంధన అంతా భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. అందులో ఎలాంటి తప్పులు లేవు. అన్ని జాతుల నుండి, వంశాల నుండి ప్రజలను రక్షించి క్రైస్తవులుగా ఆయన శరీరంలో అవయవాలుగా చేసుకోవడం ఆయన లక్ష్యం. కానీ యోధా మతంలోనికి మారడం ప్రభు చిత్తం కాదు. ఆదిమ సంఘానికి ఎదురైన ఈ సమస్య అంత్యకాల సంఘానికి కూడా వచ్చిందని గ్రహించి ఈ తోటి క్రైస్తవులను అప్రమత్తం చెయ్యి. వందనాలు.